ఈ ఐటమ్స్ ఏంటి అంటే మిక్స్డ్ ర్యాండమ్‌గా పిక్ చేశాను. కొన్ని కిచెన్‌వి, కొన్ని వార్డ్‌రోబ్ పెట్టుకోవాల్సినవి, కొన్ని మన గర్ల్స్ ఐటమ్స్ అలాగా. సో దట్ ఇది ర్యాండమ్‌గా పిక్ చేశాను. ఎవరికి ఏది అవసరపడుతుంది అనేది దాన్ని బట్టి మీరే చూస్ చేసుకొని, డిసైడ్ చేసుకొని కొనుక్కోండి. ఓకేనా? దీని మొత్తం లింకులు నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ పాత వాళ్ళందరూ, కొత్త వాళ్ళందరూ మొత్తం లైక్ చేయండి. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఇదండి. ఇది వచ్చి మీషోలో ఆర్డర్ చేశాను. ఒకటి కొన్ని అమెజాన్లో, కొన్ని మీషోలో అలా ఆర్డర్ చేశాను. ఇది ఏంది అంటే మనకి రోటీ చేస్తాము. మనం రోటీ చేసుకున్నప్పుడు ఈ గట్టు పైన ప్లాట్ఫామ్ పైన, కిచెన్ ప్లాట్ఫామ్ పైన వేసుకొని రోటీ చేస్తాము. దాని తర్వాత ఆ పౌడర్ అంతా అలా ఉండిపోతుంది. ఆ పౌడర్ అంతా క్లీన్ చేయాలంటే మనకి బద్ధకం వస్తుంది. సో అలాంటప్పుడు అండ్ దెన్ మళ్ళీ బిఫోర్ చేసేకి ముందు కూడా మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ మొత్తం మళ్ళీ క్లీన్ చేయాలి. సో ఇలా ముందు క్లీన్ చేసి తర్వాత క్లీన్ చేసి ఇవన్నీ లేకుండా ఇది వచ్చి రోటీ మ్యాట్. ఇది జస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది వచ్చి సింథటిక్, ఇలా మొత్తం సిలికాను. సో ఈ సిలికాన్ని మనం ఈ గ్రానైట్కి ఇలా పెట్టేస్తాం స్టిక్స్ లాగా. అంటే ఇలా జస్ట్ ఊరికే ఇలా పరిచేస్తే ఇది చూసారా ఇది ఎట్లా అతుక్కుపోయిందో, దీనికే ఇది ఇలా అతుక్కుపోయినప్పుడు ఇంకా గ్రానైట్కి ఈజీగా అతుక్కుపోతుంది. సో ఇలా మనం గ్రానైట్కి పెట్టేస్తాము. పెట్టేస్తే అది గ్రానైట్కి స్మూత్గా ఉంటుంది కాబట్టి గ్రానైట్కి అతుక్కుపోతుంది. లేదు అంటే ఇంకొంచెం ఒక చిటక వాటర్ వేసినా కూడా, మనం వాటర్ ఒకరోజు స్పిల్ చేసేసి దానికి పెట్టినా కూడా ఫుల్గా అతుక్కుపోతుంది. అలా అతుక్కుపోయిన తర్వాత అంటే ఇలా స్టిక్కీగా మనకి సింథటిక్గా ఉంటేనే, ఇలా అతుక్కుంటేనే మనం పైన రోటీ ఇలా రబ్ చేసినప్పుడు అది మళ్ళీ కదలకుండా ఉంటుంది కింద. సో ఇలా ఉండడమే కరెక్ట్ అనమాట. సో ఇలా మనకి ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చున్నాడు. ఎంత రోటీ చేయాలి, ఎంత సైజు రోటీలు అట్లా కూడా ఇచ్చున్నాడు. మనకి పూరియా, రోటీయా ఏదైతే ఏ సైజు అన్నట్టుగా. ఇలా దీన్ని ఇలా మనం గ్రానైట్ పైన ఇలా పరిచేస్తాము. పరిచేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసామంటే లోపల ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. అప్పుడు అది గ్రానైట్కి అతుక్కుపోతుంది. అప్పుడు మనం నార్మల్గా చపాతీ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చేసేసుకున్నది జస్ట్ ఇలా మనం ఇలా తీసేసి ఈ పౌడర్ అంతా తీసి పడేస్తాం. అప్పుడు ఇంక మళ్ళీ మళ్ళీ క్లీనింగ్ అని లేకుండా ఉంటుందన్నమాట. అందుకని నాకు ఇది యూస్ఫుల్ అనిపించింది. అందుకని తీసుకున్నాను. అండ్ సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా? ఇది వచ్చి నేను ఆల్రెడీ మీకు ముందు ఒకటి చెప్పాను కదా! అది వచ్చి మనం ఇలా షెల్ఫ్ లాగా పెట్టుకునేది. షెల్ఫ్ లోపల షెల్ఫ్. ఇది వచ్చి ఇన్నర్ షెల్ఫ్. అంటే షెల్ఫ్ లోపల జస్ట్ ఇలా విడివిడిగా మనకి ఇలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, మనం ఇలా పడుకోబెట్టేసుకొని ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క షర్ట్, ఒక్కొక్క ప్యాంట్ ఇలా. ఇప్పుడు నా కొడుకైతే ఇలా ఇలా తీసేస్తాడు అంతే. వాడికి అది నెక్స్ట్ ఐటమ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. అందుకే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్‌లో ఒక్కొక్కటే పెడతాం కాబట్టి, వాళ్ళు ఇలా లాగినా కూడా పక్కన కంపార్ట్మెంట్ డిస్టర్బ్ అవ్వదు. సో దట్ మనకి పక్కన షర్ట్స్ గానీ, ప్యాంట్స్ కానీ ఏం డిస్టర్బ్ అవ్వదు. సో మనం ఇలా పెట్టేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవచ్చు. ప్యాంట్స్ కావాలంటే ఇది తీసుకుంటారు. షర్ట్స్ కావాలంటే ఇది తీసుకుంటారు. లేదు ప్లేస్ ఉంది అంటే సైడ్ బై సైడ్ ఇలా పెట్టేయొచ్చు. పెట్టేసి ఇలా పెట్టుకోవచ్చు. ఇది కూడా నేను అమెజాన్‌లోనే కొన్నాను. అంటే ఇలా మళ్ళీ నిల్చోబెట్టుకుంటే మనకి కష్టము. ఇలా పడుకోబెట్టేసుకుంటేనే బెస్ట్ అనమాట. సో ఇలా అనమాట. ఇది కంపార్ట్మెంట్స్. ఇది ఒకటి మనకి నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవడానికి వార్డ్‌రోబ్‌లో షర్ట్స్ గానీ, జీన్స్ ప్యాంట్స్ కానీ అవి చాలా బావుంటాయి. నేను లింక్స్ పెడతాను. దాంట్లో మీకు పిక్చర్స్ కూడా వాడు బాగా చూపిచ్చాడు. అవి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా అండి? మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా? ఇది వచ్చేసి బెడ్‌షీట్ అండి. బెడ్‌షీటే బట్ విత్ పిల్లో కవర్స్ ఇచ్చాడు. అయితే ఈ బెడ్‌షీట్ ఏంటి నార్మల్‌గా అంటే దీనికి ఇలా ఎలాస్టిక్ ఇచ్చేసాడు. చూసారా? ఇలా ఫుల్లీ ఎలాస్టిక్. సో దట్ మనకేమవుతుంటే ప్రతిసారి బెడ్‌షీట్‌ని కింద ఫోల్డ్ చేసుకోవడము, బెడ్ ఎత్తడము, ఫోల్డ్ చేసుకోవడము అలా లేకుండా జస్ట్ మన దీనిలాగా కంఫర్ట్ పైనేస్తాం గదా! బెడ్‌షీట్ పైన, బెడ్ పైన అలా వేసేసుకోవచ్చు దీన్ని గూడా. బట్ ఇది కాటన్‌ది గాబట్టి బాగా రెగ్యులర్‌గా వాష్ చేసుకోవచ్చు. ఇది బెడ్‌షీటే ఇలా ఉండడం వల్ల మనకేమవుతుందంటే, మనం మళ్ళీ బెడ్‌షీట్ వేసి ఫోల్డ్ చేసే పని తప్పుతుంది. సో దట్ ఈజీ అనిపిస్తుంది. నేనేసుకొని చూసాను. బావుంది. బట్ నాకిది కింగ్ సైజ్ అని ఇచ్చాడు. బట్ అది వచ్చి కొంచెం షార్ట్ అయింది సైజు. సో అగైన్ రీప్లేస్ పెడుతున్నాను. ఓకేనా? అందుకని ఇది ఓకే. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా? ఇది వచ్చి
ఇలా రోల్ అవుతుంది. మీరు చూసే ఉంటారు అమెజాన్‌లో వాటిల్లో అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో దట్ అన్నీ పెట్టానిలా. దీంట్లో మనం బాటిల్స్ అలాంటివి పెట్టి డైనింగ్ టేబుల్ పైన అలా పెట్టాము అంటే, లేదా చిన్న చిన్న అరలు ఉన్న వాళ్ళకి అలా పెట్టామంటే బ్యాక్ సైడ్‌వి ఏ ఐటెమ్స్ మనకు కనపడతాయి. ఈజీగా ఇలా రోల్ చేసుకోవచ్చు. సో, మనకి బ్యాక్ సైడ్ ఐటెమ్స్‌ని మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా రోల్ చేసుకుంటూ తిప్పొచ్చు రోలర్. ఇవన్నీ చాలా చిన్న చిన్న కాస్ట్, లో కాస్ట్‌వి బట్ మనకి యూజ్‌ఫుల్ అవుతాయి. ఇప్పుడు మనకి పైన అర ఉంది. అరలో ఇవి పెట్టాము. అప్పుడు మనకి ఆ బ్యాక్ సైడ్ తీయాలంటే కష్టము. అప్పుడు జస్ట్ ఇలా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, ఇదొకటి. ఓకేనా? మరి నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దామా? ఇది. ఇదొచ్చి ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటామండి దీంట్లో. ఇది ఇలా, ఇలా ఉంటుంది మనకి. దీనిలో మనం వాటర్ పెట్టేసేసి జస్ట్ ఇలా ఐస్ పెట్టేసామనుకోండి. ఇలా నాకు 3 ఇచ్చాడు యాక్చువల్‌గా. ఇది 3 ఇచ్చాడు. నేను కొన్నాను. ఇది గూడా అంతే సింథటిక్. సో, మనకి సిలికాన్ టైప్ అనమాట. దీంట్లో వాటర్ పెట్టేసుకొని, ఈ వాటర్‌లోనే ఇంకా మనం రోజ్ వాటర్, రోజ్ పెటల్స్ లేదా మింట్ లీవ్స్, పుదీనా ఆకులు అలాంటివి పెట్టేసుకొని, మనం ఇలా క్లోజ్ చేసేసుకొని, మనం డీప్‌లో పెట్టేసుకుంటే అది ఐస్ అయిపోతుంది. ఐస్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసి, ఆ ఐస్‌ని మనం ఇలా ఫేస్ మొత్తం రబ్ చేసుకుంటే, ఆ మింట్ లోపల ఉండే జ్యూస్ అంతా మనకు అంటుతుంది. అండ్ దెన్ రోజ్ పెటల్స్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు ఇలా. పెట్టుకొని ఇలా మార్నింగ్ లేవగానే ఫ్రెష్‌గా ఇది గాని పెట్టుకున్నామంటే, మనం ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇలా పెట్టడం వల్ల సెల్స్ కూడా ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. సో, మనకి గ్లో ఎక్కువగా ఉంటుంది. సో, ఇది సింపుల్ చిట్కా. జస్ట్ దీనిలో వాటర్ పోసేసుకొని ఒక 2, 3 పెటల్స్ ఏసేసి డీప్‌లో పెట్టేసామంటే చాలు. మనం ఈజీగా రోల్ ఆన్ చేసుకోవచ్చు ఐస్ రోలర్. ఓకేనా అండి? ఇది కూడా చూడండి. దీంట్లో 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. బేస్డ్ ఆన్ ప్రైస్‌ని బేస్ చేసుకొని కాంబో ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దామా? ఇది వచ్చి ఇది మన లేడీస్ ఐటెమ్ అండి. ఇదొచ్చి మెన్స్ట్రుయల్ కప్పు. మనకి పీరియడ్స్ అయినప్పుడు యాక్చువల్‌గా ప్రతిసారి మనం ప్యాడ్ పెట్టుకొని అంటే మనకి అటు సైడు, ఇటు సైడు ర్యాషెస్ వస్తాయి. సో, ర్యాషెస్ ఫ్రీగా అసలు మనం పీరియడ్స్ అవ్వనట్టుగా ఉంటుంది ఇది పెట్టుకుంటే. ఇది జస్ట్ చాలా సింపుల్. ఇది వాడు ఇట్లా బాక్స్ కూడా ఇస్తాడు. మనం సింపుల్‌గా ఇలా చేసేసుకోవచ్చు. దీనిలో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా రీసైక్లబుల్. దీనిలో 3 మోడల్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి. 3 సైజెస్. ఇదొచ్చి మీడియం సైజు. అంటే మన ఫ్లోని బట్టి మనం మీడియమా, లార్జా లేదా చిన్నది స్మాల్ కప్పా అని ఆర్డర్ చేసుకోవచ్చు. బిఫోర్ బర్త్ ఉండే వాళ్ళైతే స్మాల్ కప్, ఆఫ్టర్ బర్త్ ఉండే వాళ్ళైతే లార్జ్ కప్ అలా వేసిరాను మన ఫ్లోని బట్టి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. దీన్ని చాలా సింపుల్ వాడడము. జస్ట్ దీన్ని ఇన్సర్ట్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఇన్సర్ట్ చేసేసుకొని ఓపెన్ చేసేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ మీకు ఒక్కటి కూడా లీక్ అవ్వదు అండ్ పెయిన్ లేదు. అండ్ మీకు ప్యాడ్ ఫ్రీ. మీరసలు మనం ప్యాడ్సే పెట్టుకోక్కర్లేదు. దాన్ని మళ్ళీ ఎక్కడ పడేయాలా అని చెప్పేసి బయటికెళ్ళినప్పుడు బాధపడక్కర్లేదు. జస్ట్ ఇలా మాల్స్‌లోకి అట్లా ఎళ్లి కూడా మనం చేంజ్ చేసేసుకొని, వాష్ చేసేసుకొని మళ్ళీ వీ కెన్ రీసైకిల్. ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇది అప్ టు 6 మంత్స్ వరకు దీన్నే మనం యూజ్ చేయొచ్చు. ఇది మెన్స్ట్రుయల్ కప్పు. అసలు మీకు పెట్టుకుంటే అసలు ఒక పీరియడ్సా మనము అన్న ఫీలింగ్ కలుగుతుంది. పీరియడ్స్ అనేదే తెలీదు. సేఫ్. ఇట్స్ వెరీ సేఫ్. మరి నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దామా? ఇదొచ్చి మనం శారీ కట్టుకున్నప్పుడు అలాగా కొంచెం పొట్ట ఉండడం అనేది కామన్. సో, అలా పొట్ట ఉండకుండా మనం ఇది వేసేసుకున్నామంటే షేపర్ ఏసేసుకున్నామంటే బెల్లీ అంతా లోపలికెళ్ళిపోతుంది. సో, మనకి పొట్ట కనపడదు. ఇలాగా మన సైజెస్ ఉంటాయి దీంట్లో. లార్జ్, మీడియం అట్లాగా. నేను ఇలా తీసుకున్నాను. ఇలా తీసేసుకుంటే అప్పుడు ఇది వేసేసుకోవడం అనమాట. శారీ కట్టినప్పుడు లేదా టైట్ ప్యాంట్స్ ఏమైనా వేసినప్పుడు అట్లాగా పొట్ట కనపడకుండా ఉండడానికి. చూసారా? ఇది ఇంత ఎలాస్టిక్ ఉంది. సో దట్ మనకి చాలా ఉంటుంది. లోపల లూజ్ బెల్లీ అంతా దీనిలోకెళ్ళిపోతుంది. సో, మనకి పొట్ట కనపడకుండా మంచి షేప్‌లో ఉంటామనమాట. ఓకేనా? ఇదంతా ఈ టిప్స్ అన్నీ మనకి చాలా అవసరం. కదండీ! మరి నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దామా? ఇది వచ్చేసి జస్ట్ వార్డ్‌రోబ్స్‌లో గూడా పెట్టొచ్చిది. అంటే మెయిన్ ఏందంటే ఇది ప్లేస్ లేనప్పుడు మనం యూజ్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా నేను 2 ఉండేది కొన్నానిది. ఇది 2 ఉన్నాయి ఇక్కడ. ఇలా 3 ఉండేవి గూడా ఉన్నాయి. ఇదేందంటే మనం జస్ట్ ఇలా వార్డ్‌రోబ్స్‌లో పెట్టేసుకుంటే ఇంతే ప్లేస్ ఉంది. అంటే మనకి పైన బట్టలు పైన, ఇలా కింద బట్టలు కింద అట్లా సెపరేట్‌గా ఉంటుంది. సో, మనం ఈజీగా ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనికి ఇది డిస్టర్బ్ అవ్వకుండా మనకి మంచిగా ఉంటుంది. సో, మనకి ఆక్యుపైడ్‌గా ఉండకుండా పైన, కింద ఉంటుంది. అండ్ దెన్ ఫ్లెక్సిబుల్‌గా మనం తీసుకోవచ్చనమాట. మూవ్ చేసుకోవచ్చు.
ఇది ప్యాంట్ షర్ట్స్ అనుకోండి, ప్యాంట్ల పైన షర్ట్స్ కింద అలా కూడా పెట్టుకోవచ్చు. సో దట్ మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది మనకి స్టోరేజ్ సేవ్ అవుతుందనమాట. మెయిన్ ప్లేసెస్ సేవ్ చేస్తుంది. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా? ఇదొచ్చి నేను అమెజాన్‌లో కొన్నానండి. పీ బడ్డీ అంటారు దీన్ని. మీరు టైప్ చేస్తే మీకు దీని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. పీ బడ్డీ అంటారు. దీనికి జస్ట్ 200 రూపీసే. ఇది రీయూజబుల్. ఇది కూడా సింథటికే. సో మనకి హార్మ్ లేదు. హైజీన్. ఇది మనం పీ చేయాలి అన్నప్పుడు, మనం యూరిన్ పాస్ చేయాలి అన్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కింద కూర్చోలేరు. అండ్ దెన్ మనకి పబ్లిక్ టాయిలెట్స్ నీట్‌గా ఉండవు. అలాంటప్పుడు మనం అక్కడ దానిపైన ఆ షీట్ పైన కూర్చోలేము. అలా అనుకున్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. దీనివల్ల మన పైన స్ప్లిట్ అవ్వకుండా మనం ఈజీగా యూరిన్ పాస్ చేయొచ్చు. అండ్ దెన్ ఇప్పుడు పీ బడ్డీ డైపర్స్ లాగా కూడా వస్తున్నాయి. డిస్పోజల్ లాగా కూడా వస్తున్నాయి. ఇలా ఇది కూడా లింక్ పెడతాను. ఇది వచ్చి జస్ట్ ఊరికే పేపర్ లాగా పెట్టేసుకొని మనం బై స్టాండింగ్ పొజిషన్‌లోనే పిన్ డెలివర్ చేయొచ్చు. సో ఇది కూడా ఈజీగా ఉంది. సో ఇది యూజ్ అండ్ త్రో అనమాట. ఇదైతే మనం ఒక 6 మంత్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వాష్ చేసేసుకోవడం, యూజ్ చేసుకోవడం అంతే. సో మనకి బస్సుల్లో, ట్రైన్‌లో, ఫ్లైట్‌లలో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు పబ్లిక్ టాయిలెట్స్‌లో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా, పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళకి కింద కూర్చునే అవసరం లేకుండా అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా అండి? మరి ఇది ఈరోజు ఈ టైం నేను చెప్పే మస్ట్ బై ఐటెమ్స్. ఇవన్నీ చాలా యూజ్‌ఫుల్ అయితాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక టైంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అలాంటప్పుడు అనిపిస్తుంది, అరే! ఇది ఉండుంటే బాగుండేదని. సో దట్ నేను ఇలా మీకు కొంతమందికి అవేర్‌నెస్ తేవడానికి కూడా నేను ఇవి చెప్తున్నాను. అండ్ కొంతమందికి నాలెడ్జ్ లేకపోవచ్చు. ఇలాంటివి కూడా ఉంటాయా అనేది. సో దట్ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అట్లా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీకు ఇవన్నీ యూస్‌ఫుల్ ఐటెమ్స్ అని అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో చాలా బావుందా? నచ్చిందా? నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్? బాయ్.